ఇండస్ట్రీలోని హీరోయిన్లందరూ టాప్ రేంజ్కు వెళ్లరు. ఆ విషయం తెలిసినా సక్సెస్ సాధించేందుకు ఎవరూ తమ ప్రయత్నాలు ఆపరు. ఆ రకంగానే అందాల భామగా హిట్ అనిపించుకోవాలని ఆరాటపడ్డ గజాల ఆశలు అంతగా ఫలించలేదనే చెప్పాలి. 2001లో వచ్చిన నాలో ఉన్న ప్రేమ సినిమాలో హీరోయిన్గా నటించిన గజాలను ఎవరూ పెద్దగా కేర్ చేయలేదు. కానీ అదే ఏడాది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ హిట్గా నిలిచిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కించుకున్న గజాల ఆ సినిమా సక్సెస్తో సినీ జనం దృష్టిని బాగా అట్రాక్ట్ చేసింది. అయితే అప్పటి బడా హీరోల సరసన నటించే ఛాన్స్ మాత్రం గజాలకు ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలో నటించిన గజాల ఫెయిల్యూర్ హీరోయిన్గానే మిగిలిపోయింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన 2వ సంవత్సరంలోనే అమ్మడు సూసైడ్ అటెంప్ట్ చేయడం కూడా అప్పట్లో ఓ సంచలనమే. కొద్దిలో తప్పింది కానీ లేకపోతే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన గజాల లైఫ్ దశాబ్దన్నర క్రితమే ముగిసిపోయేది. ఓ హీరో మోసం చేయడం వల్లే అమ్మడు ఇలా చేసిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీని నుంచి త్వరగానే కోలుకున్న గజాల ఆ తర్వాత చిన్న హీరోల సరసన నటించే అవకాశాలు బాగానే దక్కించుకున్న హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. ఎప్పటికప్పుడు పెద్ద హీరోలు అవకాశం ఇవ్వకపోతారా అని ఎదురు చూడటం, ఆ ఎదురు చూసే క్రమంలో చిన్న సినిమాలో నటించడంతోనే గజాల కెరీర్ క్లోజ్ అయింది. కువైట్లో ఉండే తన తల్లిదండ్రులను చూసేందుకు వెళ్ళొచ్చే ఈ ముద్దుగుమ్మ కువైట్లోనే బాయ్ ఫ్రెండ్ని వెతుక్కొని 4 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత 2016లో తన బాయ్ ఫ్రెండ్ ఫైజల్ ఖాన్కు భర్తగా ప్రమోషన్ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ని స్టార్ట్ చేసింది. పేరెంట్స్ మాట వినకుండా తనకు నచ్చిన వాడిని పెళ్లాడిన గజాల వారికి దూరమైందని సినీ జనం అంటుంటారు. అయితే అప్పట్లో గజాల సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరనే విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.